పదా. వదలండి. ఏంటి పంతం మీకు? నేను ఆడాలనుకుంటే మా ఇంట్లో వాళ్ళతో మీకెందుకు? చెయ్యి వదలండి. నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లను. వదలండి. ఎలా తీసుకెళ్లగలవులే? మీ ఇంట్లో వాళ్ళందరూ నీ ఎదురుగా నిలబడినప్పుడు. అంటే ఏం? అరే రమా, మిగతా వాళ్ళైతే మోసపోవచ్చేమో, కానీ నేను కాదు. నేను నిన్ను గుర్తించకపోవడమా? అలా ఎప్పటికీ జరగదు. ఇదంతా సరే, కానీ ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. మగాళ్ల మధ్యలో జరిగే పోటీలో నువ్వు పాల్గొనడానికి అస్సలు వీల్లేదు. బాగుంది. మీరు కూడా స్త్రీ పురుషులంటూ మాట్లాడుతున్నారా? మీరిలా అంటారని అనుకోలేదు. కాదు, నేను అన్నదానికి అర్థం అది కాదు. అయితే మరేంటి? అర్థమయ్యేలా చెప్పండి. అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించు. అక్కడ అందరూ మగాళ్లే ఉంటారు. ఆటలో ఎవరికైనా దెబ్బలు తగిలితే తట్టుకోగలుగుతారు. నువ్వు వయసులో కూడా చిన్నదానివి, పైగా సున్నితమైన దానివి. దెబ్బలు గాని తగిలితే ఏం చేస్తావు? చూడండి, నేనేం సున్నితమైన దాన్ని కాదు. భీమ్రావ్ అంబేద్కర్ భార్యను. అయినా కావాలంటే ఎంత కష్టమైనా కలగని నేను తట్టుకోగలను, వెనకడుగు వెయ్యను. అయినా ఒకవేళ ఎవరైనా మగాడి కంటే నేను తక్కువ కష్టపడుతూ కనిపిస్తే నిస్సంకోచంగా తీసేయండి. అది కాదు రమా, నేను నీకెలా నచ్చ చెప్పాలి? చెప్పడం ఎందుకు? అయినా నాకెందుకు చెప్తున్నారు? నాకు వినాలని లేదు. అయినా నా కారణంగానే మీరు ఈ సవాల్ని అంగీకరించారు కదా. మరి నేను కూడా ఆడి మీ అందరికి ఎందుకు సహాయం చేయకూడదు? నువ్వు ఇంతలా పంతం పట్టకు. ఒక్కసారైనా నేను చెప్పింది విను. లేదు, నేను ఆడతాను. అలాగే జట్టు దగ్గరకు వెళ్తున్నా. మీరే ఆలోచించుకోండి. అందరి ముందుకొచ్చి నా గురించి నిజం చెప్పి నన్ను జట్టులోంచి తీసేస్తారో, లేక నా గుర్తింపును దాచిపెట్టి మన జాతి సంఘం కోసం పోరాడడానికి అవకాశం ఇస్తారా? భీమన్నయ్య ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఆ ఆటగాడి ఇల్లు ఎక్కడుందో ఏమో. అలాగే ఈ భీమ్ ఎప్పుడు తిరిగి వస్తాడో. ఆలోపు మనందరం అభ్యాసం మొదలు పెడతాం, సరేనా? ఈ భీమ్ ఎక్కడుండిపోయాడు? ఇంతకీ మీరేమాడతారు? బ్యాటింగా లేక బౌలింగా? చూడు, ఇక్కడ అలా నిలబడి ఆడడం కుదరదు. ఏం చేస్తావో చెప్పు. రెండు చేస్తాడు. బౌలింగ్ కూడా చేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా. అవును భీమ్రావ్, తన కుటుంబ సభ్యులను కలిశావా? తన పేరేంటి? రాము. మరి తను ఎక్కడుంటాడు? మాటుంగా. మన జాతికి చెందినవాడే. బహుశా బాగా ఆడతాడేమో. పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదండి పదండి పదండి. రాము, నువ్వు అక్కడికెళ్ళి నిలబడు. చెప్పేది విను. ఎక్కువగా అస్సలు మాట్లాడొద్దు. ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టారు అంటే ఏమవుతుందో ఏంటో. నాన్నెప్పటికీ నిన్ను ఆడనివ్వరు. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. వెయ్యి. జోకు బాబాయ్, అంత కోపం తెచ్చుకోకండి. ఈ ఆటలో అన్నింటికంటే ఎక్కువ శాంతంగా మెదడు ఇంకా మనసు ఉండటం మంచిది. శాంతితో ఆడండి. అలాగే భీమ్, ఈసారి నేను పొరపాటు చేయను. ఏయ్ వెయ్. నట్వరన్నా, నట్వరన్నా, ఈసారి బంతిని వదలొద్దు. అయ్యో, ఏంటి నట్వరన్నా, మీ మనసు ఎక్కడుంటుంది? ప్రతిసారి బంతి వదిలేస్తున్నారు. ఇక్కడ నా చేతికి దెబ్బ తగిలింది. ఇక మీకు బంతి పట్టుకోవడం గురించి పట్టిందా? ప్రయత్నం చేస్తున్నాను కదా, కావడం లేదు. ఏం చేయాలి? నట్వరన్నా,
ఇది మన యుద్ధం. యుద్ధంలో దెబ్బలు తగులుతాయి, అయినా యుద్ధం చేయాల్సి ఉంటుంది గెలవడం కోసం. మనం ప్రయత్నం చేసామన్న విషయంలో వాళ్ళంతా మనకి ఇల్లు తిరిగి ఇచ్చేయరు. దానికోసం గెలవాల్సి ఉంటుంది. గెలవడం కోసం ఆడండి. సరే భీమ్, ఈసారి బంతిని పట్టుకుంటాను. త్వరగా రా మనోహర్ అన్న. త్వరగా పరిగెత్తండి బాబాయ్, అంత నెమ్మదిగా కాదు. చూడు భీమ్, ఇప్పుడు మా వయసు నీ అంత వయసు కాదు కదా. మేము మాకు తగినట్టుగానే పరిగెత్తగలం. అయినా భీమ్రావ్, ఈ వయసులో ఇంతకు మించి వేగంగా పరిగెత్తలేము. ఇలా అయితే కుదరదు బాబాయ్. టీంలో అందరి వయసు ఒకటే ఆటగాడిది అవుతుంది కదా. మీరు పరిగెత్తక తప్పదు. వేగంగా పరిగెత్తండి. అవుట్ అవుట్ అవుట్. కానీ మేము భీమ్తో మాట్లాడుతున్నాం కదా. ఇలాగే అవుతుంది బాబాయ్. చూడండి, మీరు వికెట్ల దగ్గరికి చేరుకోనంత వరకు అంతవరకు ఆగకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. రెండు వైపులా చేరుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఎవరో ఒకరు ఇలాగే అవుట్ చేస్తారు. రితేష్ బాబాయ్, నాకు కూడా బంతి ఇవ్వండి, నేను కూడా బౌలింగ్ వేస్తాను. ఎలా బౌలింగ్ చేస్తాడంట. ఇతని మెదడు పాడైపోయినట్టుంది. నేను కూడా బౌలింగ్ వేస్తాను. అరే, నీ ప్రతి బంతికి వాళ్ళు సిక్సర్ కొడతారు. నువ్వు వెళ్ళి బంతి సరిగ్గా పట్టుకో. ఎలా భీమన్నయ్య, మీరేం మాట్లాడలేదేంటి? మిమ్మల్ని కూడా సతారసత్ పెద్ది అన్నాడు. మిమ్మల్ని మీరు రుజువు చేసుకొని చూపించారు. అలాగే నన్ను నేను రుజువు చేసుకొని చూపిస్తాను భీమన్నయ్య. వెళ్ళు, వెళ్ళి బంతి పట్టుకో. రుజువు చేసుకుంటాడంట. శాంతించండి. చూడు దీపక్, నిన్ను నువ్వు రుజువు చేసుకోవాలనుకోవడం నిజంగా చాలా మంచి విషయం. కానీ ఇప్పుడు మన దగ్గర సమయం తక్కువ ఉంది కదా. ఇప్పుడు బాబాయికి బంతి వేసే అవకాశం ఇవ్వు. నేనే స్వయంగా నీకు బంతి వేసే అవకాశాన్ని ఇస్తాను. వెళ్ళు. రాము, బ్యాట్ ఇలా. బంతిని చూసి బ్యాట్తో కొట్టు. కొంపదీసి నాన్న రమను గుర్తుపడతారో ఏంటో. ఉల్లాస్ గారు, ఇక రేపు మ్యాచ్లో ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఏమేం నియమాలు కూడా ఉంటాయో వెళ్ళి ఆ మూర్ఖులకు అన్ని చెప్పొద్దాం. మీరన్నది నిజమే. నరోత్తం, టీం మొత్తాన్ని సాయంత్రం రమ్మను. తర్వాత మనందరం కలిసి భీమ్ దగ్గరికి వెళ్దాం. మన టీంని చూసి వాళ్ళందరూ ఒక అంచనాకి రానివ్వు. వాళ్ళు రేపు ఎవరి ముందు ఆడబోతున్నారో అనేది. వాళ్ళ ముందు వీళ్ళకి ఎంత స్తోమత ఉందో. నిజమే. అయినా కూడా సగం వాళ్ళు మన టీంని చూసి ఓడిపోతారు. ఎంత కొంత మిగిలిండేదాన్ని మైదానంలో పూర్తి చేస్తాం. అందుకే మన టీంని భీమ్రావు టీంకి మ్యాచ్కి ముందే పరిచయం చేయడం మంచిది. సరే, నేను ఇప్పుడే అందరికీ కబురు పంపిస్తాను. మీరందరూ పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. మనం ప్రాక్టీస్ చాలా చేసాం ఇవాళ. ఇక రేపు నేరుగా మ్యాచ్ ఆడేద్దాం. భీమ్రావ్, ఇక నువ్వు ఏ టీంతో ఆడబోతున్నావో దాన్ని కూడా చూడు. రండి.
అద్భుతం. భీమరావు, ఇదిగో చూడు. ఇదిగో ఇదే మా టీం. జాగ్రత్తగా చూడు. భయం వేస్తుంది కదా? భయం వేసింది, కానీ ఇది ఆలోచిస్తే మంచిగా అనిపిస్తోంది కూడా. మేమందరం వీళ్ల మీద చాలా తేలిగ్గా గెలవచ్చు అని. ఏమంటారు? మా టీం చూస్తుంటే మీకు భయం వేస్తుందా నరోత్తం జోషి గారు? బాలా, నోటికి ఏదొస్తే అది వాగేశావు. నరోత్తం జోషికి భయపడ్డమా? ఒకే వాక్యంలో ఎమడనే ఎమడము. అర్థమైందా? అయినా ఎవరికి భయపడాలి? మీ ముసలి తండ్రికా? ఈ అడుగున్నర పిల్లాడికి భయపడాలా, లేక నెట్వర్క్ భయపడాలా? ఎవరికి భయపడాలి? లేక ఈ భీమరావుకి భయపడాలా? ఎవరికి? ఒక టీంకి. ఎందుకంటే ఒక టీం ఏర్పడినప్పుడు అప్పుడు అందులో ఆటగాళ్లందరూ కూడా ఒక సమానంగా అలాగే సరిసమానమైపోతారు. రేపటి వరకు మొత్తం తెలిసిపోతుంది. ప్రస్తుతం చెప్పేది విను. మ్యాచ్ 20 ఓవర్లు ఉంటుంది. ఇక రేపు పొద్దున సరిగ్గా 10ంటికి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక మ్యాచ్ పరిశీలన అంటే ఎంపైర్ నేను ఇంకా ప్రచండ్ దేవ్ చేస్తాం. వీల్లేదు. మ్యాచ్ అంపైరింగ్ మీరిద్దరు చేయడానికి వీల్లేదు. మా అందరికీ ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్ అవుతుంది. అందుకే అన్యాయానికి ఎలాంటి ఆస్కారం ఉండటానికి వీల్లేదు. భీమరావు అంటే ఆ గురువు కేలుష్కర్ ఇంకా మసాలా సేట్ వాళ్ళిద్దరూ అంపైరింగ్ చేస్తారా? కాదు, మన నగర పాలక సంస్థలోని 2 అధికారులను ఆహ్వానించాలి. వాళ్లే అంపైరింగ్ చేస్తారు. రామ్జీ, ఆ అధికారులు డబ్బులు తీసుకుని వస్తారు. ఇక మీ ముష్టి వాళ్ళందరి దగ్గర వాళ్ళకివ్వడం కోసం అంత డబ్బుందా? డబ్బులు నేనిస్తాను. ఇప్పుడు ఒకవేళ ఆటలాగు ఆడుతుంటే, అలాగే ఈ ఆటలో ఇవన్నీ పణంగా ఉన్నప్పుడు నిజాయితీ జరగని వాళ్ళని ఆహ్వానించండి. సరే, నిజాయితీ గల వ్యవస్థ ఉంటే ఇక గెలుపు ఓటమి రెండింటినీ అంగీకరించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రేపు కలుద్దాం. ఇక ఈరోజు రాత్రే మేము గెలుపు వేడుక చేసుకుంటాం. పదండి. భీమరావు, రేపటి ఓటమి కోసం సిద్ధంగా ఉండు. సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు.
ఇది నా జీవితంలోనే అన్నింటికంటే చాలా సుదీర్ఘమైన రాత్రి. రేపు ఏం జరుగుతుందో తెలీదు. అలాగే రేపు రాత్రికి మా దగ్గర ఏముంటుందో, అలాగే మేము ఏమేం ఊడిపోతామో. కానీ సంతోషంగా ఉంది. ఈరోజు రాత్రి మేమంతా బతికే ఉన్నాం. బతకడం కోసమే పోరాడుతూ ఉన్నాం. చూడండి, ఏయ్ కొంచెం ఆగు. ఏమండి, ఆగమని చెప్పాలా? ఇలా చిన్న పిల్లలతో ఆడడం ఆపేయండి. అలాగే ఉదయం కోసం వెలిగించడానికి కట్టెలు తీసుకురండి. పొయ్యిలో వెలిగించడానికి అసలు కట్టెలే లేవు. జిజాబాయ్, ఇక ఏం జరిగినా రేపు సాయంత్రం తర్వాతే జరుగుతుంది. నువ్వు వెళ్ళు, నన్ను ప్రాక్టీస్ చేసుకోనివ్వు. బంద్వేయ్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బహుశా ఈరోజు మొదటిసారి రాత్రి దీన్ని అంగీకరించి ప్రశాంతంగా కూర్చోలేదు. వాళ్ళు కూడా చిన్నజాతి వాళ్ళం, మా బతుకులు మారవు అని. ఎలా ఉందో అదంతా తలరాత అని. నిజానికి ఈరోజు అందరి మనస్సుల్లోనూ ఒక ఆసక్తి ఉంది. రేపటి పోరాటం కోసం అందరూ అశాంతిగా ఉన్నారు. ఈరోజు మొదటిసారి బస్తీలోని వాళ్ళందరూ తమ అదృష్టంతో పోరాడి ఒక ఉన్నతమైన ఉదయాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇలాంటి ప్రయత్నాలే మా దశలో, అలాగే మా దిశలో ఒక కొత్త మార్పుని తీసుకురాగలవు. ఇక వీటన్నింటి మధ్యలో ఒక పాత్రధారి ఉంది. నా భార్య రమ. కాదు, రాము. తను అందరికంటే చాలా భిన్నమైంది. తను ఎలాంటి యోధురాలు అంటే తనకు యుద్ధం చెయ్యమని ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం ఉండదు. తనను ఎవరూ ప్రశ్నలు కూడా అడగరు. ఈ సవాల్ని రమనే అంగీకరించుండొచ్చు. కాని ఈ పోరాటంలో పాలు పంచుకునే బాధ్యత తనది కాదు. కాని బాధ్యత లేకున్నా కూడా ఒకవేళ తను బాధ్యతను మోస్తుందంటే తను మా అందరిలోనూ అందరికంటే గొప్ప యోధురాలు. నాకు గర్వంగా ఉంది నా ఈ టీంలో నా భార్య రమ కూడా ఉన్నందుకు. ఇక రమ కారణంగానే బస్తీలోని వాళ్ళందరూ ఐకమత్యంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక కేవలం రేపు ఉదయం కోసం ఎదురు చూడాలి. పదండి, ఆడడానికి పదండి. అందరూ సిద్ధంగా ఉంటే పదండి, మైదానానికి సమయానికి చేరుకుందాం. అవునన్నా. జీజాబాయ్, అందరి కోసం చాయ్ పెట్టివ్వు. చాయ్ తాగేసి ఆటకు వెళ్తాం. అవును జీజాబాయ్, అందులో పాలున్నాయి. అందరి కోసం చాయ్ పెట్టివ్వు. పొయ్యి వెలిగించడానికి కట్టెలు తెమ్మన్నాను, అవి తీసుకురాలేదు. కానీ చాయ్ కావాలట. కట్టెలు లేకుండా పొయ్యిలో చేతులు కాల్చి చాయ్ పెట్టేవనా ఏంటి?